అవ్వము లేకపోతే సంథింగ్ గెటింగ్ స్టాక్ అన్నప్పుడు కొంచెం ఇచ్చింది నన్ను మళ్ళీ కొంచెం కామెడీ, కొంచెం ట్రాజెడీ, కాస్త ఆటలు, కాస్త పాటలు. 6 ఆరోగ్యకరమైన మసాలాలతో తయారైన మన బేబర్ మసాలా టీని రుచి చూడాల్సిందే. మసాలా లేకపోతే మజా ఏముంటుంది? నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, మొన్నటి వరకు హీరో రాజ్ తరుణ్ లావణ్య వివాదం నడిచిన విషయం మన అందరికీ తెలిసిందే. కానీ తామిద్దరూ విడిపోవడానికి మస్తాన్ సాయి కారణమని, మస్తాన్ సాయి చాలా మంది అమ్మాయిలు అబ్బాయిల మొబైల్స్ ని హ్యాక్ చేసి వారి పర్సనల్ ఫోటోస్ అని వీడియోస్ అని 300 వీడియోల వరకు సేవ్ చేసుకొని ఆ తర్వాత వారిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడని, అలా వారి దగ్గర డబ్బు తీసుకోవడమే కాకుండా డబ్బు ఇవ్వని అమ్మాయిల్ని లైంగికంగా వాడుకుంటున్నాడని, ఇక వాటిలో తన వీడియోస్ కూడా ఉన్నాయని లావణ్య పోలీసులకి కంప్లైంట్ ఇచ్చింది. అంతేకాకుండా ఒకవేళ బాధితులు తిరగబడితే చంపేస్తానని బెదిరిస్తూ 100 మందికి పైగా మహిళలని ట్రాప్ చేశాడని, ఎక్కువ మాట్లాడితే వాటిని నెట్లో కూడా రిలీజ్ చేసి వారిని బ్లాక్మెయిల్ చేసేవాడని పోలీస్ కంప్లైంట్ లో పేర్కొంది. ఇదిలా ఉంటే హీరో నిఖిల్ ఫోన్ ని కూడా హ్యాక్ చేసి అతని పర్సనల్ వీడియోస్ ని ఫోటోస్ ని కలెక్ట్ చేశాడని, అలా ఇండస్ట్రీలోని కొంతమంది హీరోయిన్స్ ల వీడియోస్ కూడా తన దగ్గర ఉన్నాయని చెప్పడంతో ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా షాక్ కి గురైంది. దీంతో పోలీసులు మస్తాన్ సాయిని వెతికి అరెస్ట్ చేయగా అతని నుండి షాకింగ్ నిజాలే బయటికి వచ్చాయి. ఇక అలా మస్తాన్ సాయి వీఐపీలు మరియు సెలబ్రిటీల శృంగార వీడియోలని ఎక్సైట్ లో అమ్ముతూ అలా వచ్చే డబ్బులతో జల్సాలు చేసేవాడని చెప్పి కోర్టులో హాజరుపరచగా కోర్టు ఇతనికి 14 రోజుల రిమాండ్ ని విధించడం జరిగింది. నిజంగానే మస్తాన్ సాయి హీరో నిఖిల్ ప్రైవేట్ వీడియోలను రిలీజ్ చేశాడా? నిఖిల్ కి సినిమా ఛాన్సులు ఎందుకు తగ్గాయి? కలర్ స్వాతికి నిఖిల్ కి మధ్య అసలు ఏం జరిగింది? లావణ్యకి నిఖిల్ కి ఉన్న సంబంధం ఏంటి అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. నిఖిల్ సిద్ధార్థ్ అలియాస్ నిఖిల్. ఇతను 1985 జూన్ 1న హైదరాబాద్ లోని బేగంపేటలో జన్మించాడు. తండ్రి కావలి శ్యామ్ సిద్ధార్థ్, తల్లి వీణ. ఇతనికి రోహిత్ అనే తమ్ముడు, సోనాలి అనే చెల్లెలు కూడా ఉన్నారు. నిఖిల్ తండ్రి కాలేజ్ ప్రొఫెసర్ గా పనిచేస్తే తల్లి స్కూల్ ప్రిన్సిపల్ గా ఉండేది. ఇక నిఖిల్ తన స్కూలింగ్ ని హైదరాబాద్ లోని పబ్లిక్ స్కూల్లో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న నిఖిల్ బాగా చదివి ఇంజనీర్ అవ్వాలనుకున్నాడు. ఇదిలా ఉంటే నిఖిల్ తమ్ముడు రోహిత్ చూడ్డానికి చాలా క్యూట్ గా ఉండడంతో కొంతమంది మూవీ మేనేజర్స్, డైరెక్టర్స్ చైల్డ్ ఆర్టిస్టులు కావాలంటే రోహిత్ ని ఆ మూవీస్ లో, సీరియల్స్ లో క్యాస్ట్ చేసేవారు. అలా మొదటిగా తరుణ్ హీరోగా, శ్రేయ హీరోయిన్ గా చేసిన తరుణ్ చిన్నప్పటి పాత్రని రోహిత్ చేయగా ఇతనికి మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఆ గుర్తింపుతో సీరియల్స్ లో, సినిమాల్లో వరుసగా అవకాశాలు వచ్చేవి. దీంతో ఇంట్లో తన తల్లిదండ్రులు తమ్ముడికి ఇచ్చే ప్రియారిటీని చూసి తను కూడా ఆర్టిస్ట్ అవ్వాలని నిఖిల్ అనుకున్నాడు. ఇక అలా తల్లిదండ్రులు తమ పనుల్లో బిజీగా ఉంటే రోహిత్ కి తోడుగా నిఖిల్ షూటింగ్ స్పాట్ కి వెళ్తుండేవాడు. అలా నిఖిల్ షూటింగ్ కి తరచూ వెళ్లడంతో నిఖిల్ కి కూడా యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఏర్పడింది. దీంతో ప్రతి మూవీ షూటింగ్ లో తనకి కూడా ఛాన్స్ ఇవ్వమని డైరెక్టర్స్ ని, ప్రొడ్యూసర్ ని అడగగా 16 ఏళ్లున్న నిఖిల్ ని చూసి నీ ఏజ్ కి బాలనటుడిగా సెట్ అవ్వవు, అలా అని పెద్ద క్యారెక్టర్స్ చేసే ఫేస్ అండ్ బాడీ కూడా లేదు, ఏవైనా నీకు సెట్ అయ్యే క్యారెక్టర్స్ ఉంటే చెబుతామని తన ఫోటోస్ నివ్వమని అడగడం జరిగింది. దీంతో తనకి తెలిసిన స్టూడియోకి వెళ్లి ఒక ఫోటో షూట్ ని చేసి ప్రతి ఆఫీస్ కి వెళ్లి తన ప్రొఫైల్ ఇస్తూ ఉండేవాడు. అలా బేగంపేటలో ఉన్న ఈటీవీ ఆఫీస్ లో కూడా నిఖిల్ తన ప్రొఫైల్ ఇవ్వడం జరిగింది. దీంతో 2001లో ఈటీవీలో టెలికాస్ట్ అయిన చదరంగం అనే సీరియల్లో ఒక చిన్న పాత్ర కోసం నిఖిల్ ని సెలెక్ట్ చేయగా ఆ సీరియల్ ద్వారా నిఖిల్ తన నటనా రంగేట్రం చేశాడని చెప్పొచ్చు. ఇక అలా తల్లిదండ్రులకి తెలియకుండానే సినిమా, సీరియల్స్ లో ట్రై చేస్తూ మరోవైపు హైదరాబాద్ లో ఉన్న ముఫా కామ్జా ఇంజనీరింగ్ కాలేజీలో చదువుని కొనసాగిస్తూ మధ్య మధ్యలో సినిమా ఆడిషన్స్ కి వెళ్తూ ఉండేవాడు. ఇదిలా ఉంటే డైరెక్టర్ తేజ ప్రొడ్యూసర్ గా చేస్తూ నితిన్ హీరోగా సంబరం అనే మూవీని ప్లాన్ చేయగా ఆ మూవీ ఆడిషన్ కి వెళ్లిన నిఖిల్ ని ఫ్రెండ్ క్యారెక్టర్ కోసం సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక ఆ మూవీ 2003లో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. దీంతో నిఖిల్ రహస్యంగా తమకి తెలియకుండా మూవీస్ లో నటిస్తున్నాడనే విషయం తన తల్లిదండ్రులకి తెలిసి సినిమా ఇండస్ట్రీ వద్దని, అందులో సక్సెస్ అవ్వడం కష్టమని, ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయమని వార్నింగ్ ఇస్తూ అప్పటి నుండి తల్లిదండ్రులు రోహిత్ ని కూడా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా పంపించడం మానేశారు. కానీ నిఖిల్ కి మాత్రం రోజు రోజుకి సినిమాల్లో యాక్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ పెరుగుతూ తనేంటో ప్రూవ్ చేసుకోవాలనుకునేవాడు. అలా అందుకు తల్లిదండ్రుల ఆశ ప్రకారమే తన ఎడ్యుకేషన్ ని కంప్లీట్ చేయాలని
2006 వరకు తన బీటెక్ ని పూర్తి చేశాడు. ఇక ఆ తర్వాత జాబ్ చేయడం ఇష్టం లేక తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి 2 ఇయర్స్ టైం అడుగుతూ తను ఈ 2 ఇయర్స్ లో సినిమాల్లో ఏమీ సాధించకపోతే తమ ఆశ ప్రకారమే జాబ్ చేస్తానని చెప్పడంతో కొడుకు ఆశని కాదనలేక వారు అతనికి 2 ఇయర్స్ టైం ఇవ్వడం జరిగింది. ఇక అలా తను ఏ మూవీ ఆడిషన్ కి వెళ్ళినా అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్సే ఆడిషన్ తీసుకోవడం మరియు వారు డైరెక్టర్స్ కి ప్రొడ్యూసర్స్ తో క్లోజ్ గా ఉండడం గమనించిన నిఖిల్ తను అసిస్టెంట్ డైరెక్టర్ అయితే డైరెక్ట్ గా డైరెక్టర్స్ తో ప్రొడ్యూసర్స్ తో మంచి కాంటాక్ట్స్ పెరిగి ఈజీగా హీరో అవ్వొచ్చని అసిస్టెంట్ డైరెక్టర్ గా ట్రై చేయడం మొదలెట్టాడు. అలా ఎంత ట్రై చేసినా తెలుగు మూవీస్ లో ఎక్కడ అవకాశం రాలేదు గాని హైదరాబాద్ నవాబ్స్ అనే హైదరాబాదీ మూవీలో నిఖిల్ కి డైరెక్టర్ లక్ష్మీకాంత్ చెన్నా కింద అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసే అవకాశం వచ్చింది. ఇక ఆ మూవీ టీమ్ లోనే డైరెక్టర్ సుధీర్ వర్మ, చందు ముండేటి కూడా అసిస్టెంట్ డైరెక్టర్స్ గా పనిచేస్తూ ఉండేవారు. అలా ఈ ముగ్గురికి షూటింగ్ సమయంలోనే మంచి స్నేహం పెరిగి క్లోజ్ ఫ్రెండ్స్ అవ్వడంతో నిఖిల్ వారితో మాట్లాడుతూ ముందుగా మీరు డైరెక్టర్ అయితే హీరోగా నాకు ఛాన్స్ ఇవ్వండి, నేను హీరో అయితే మీకు డైరెక్టర్ గా ఛాన్స్ ఇస్తానని ముగ్గురు కలిసి పింకీ ప్రామిస్ చేసుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే డైరెక్టర్ శేఖర్ కమల కొత్త వారితో కలిసి హ్యాపీ డేస్ అనే మూవీని చేస్తున్నాడని తెలుసుకొని నిఖిల్ ఆడిషన్ కి వెళ్ళాడు. అలా ఆ మూవీ ఆడిషన్ కి తనలాగే 1000 మందికి పైగా రాగా అందులో తను సెలెక్ట్ అవుతానో లేదో అని టెన్షన్ పడుతూ ఉండేవాడు. ఇక అలా 5 రౌండ్స్ ఆడిషన్ లో పాల్గొనగా శేఖర్ కమల నిఖిల్ ని రాజేష్ అనే క్యారెక్టర్ కి సెలెక్ట్ చేయడం జరిగింది. అలా ఆ మూవీ షూటింగ్ ని కంప్లీట్ చేసుకొని 2007 అక్టోబర్ 2న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో నిఖిల్ చేసిన కామెడీకి మంచి గుర్తింపు రావడంతో ఆ వెంటనే అంకిత్, పల్లవి అండ్ స్నేహితులు మరియు యువత అనే మూవీలో హీరోగా చేసే ఛాన్స్ వచ్చింది. కానీ ఆ మూవీస్ 2008లో రిలీజ్ అయి ఫ్లాప్ అయిన ఆ వెంటనే ఓం శాంతి, కలవర్ కింగ్, ఆలస్యం, అమృతం, వీడు తేడా, డిస్కో అనే మూవీస్ ని చేసిన అవి కూడా బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో హీరోగా తన కెరియర్ ముగిసిందని నిఖిల్ తో పాటు ఇండస్ట్రీలో ఉండేవారు కూడా అనుకున్నారు. అయినా కూడా పట్టు వదలని విక్రమార్కుడిలా నిఖిల్ అప్పటికే తనకి క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉన్న సుధీర్ వర్మ చాలా రోజుల ముందే స్వామి రారా అనే మూవీ స్టోరీని చెప్పడం అది నిఖిల్ కి బాగా నచ్చి తనకి తెలిసిన ప్రొడ్యూసర్ కి ఆ స్టోరీని చెప్పి ఫైనల్ గా తన లక్ ని పరీక్షించుకోవాలనుకున్నాడు. ఇక అప్పటికే ఫ్లాప్ హీరోగా ముద్రపడిన నిఖిల్ తో ఎవరు హీరోయిన్ గా చేయడానికి ముందుకు రాకపోయేసరికి హీరోయిన్ గా కెరియర్ ముగిసి సపోర్టింగ్ రోల్స్ చేస్తున్న కలర్ స్వాతిని నిఖిల్ ఒక పార్టీలో కలవగా వీరిద్దరికీ పెరిగిన మంచి స్నేహం కారణంగా ఆమెను స్వామిరారా మూవీకి హీరోయిన్ గా క్యాస్ట్ చేయడం జరిగింది. ఇక 2013లో స్వామిరారా మూవీ రిలీజ్ అయి అటు నిఖిల్ కి ఇటు స్వాతి కెరియర్ కి బ్రేక్ వచ్చిందని చెప్పొచ్చు. దీంతో ఆ వెంటనే నిఖిల్ తన మరో ఫ్రెండ్ అయిన చందు మొండేటికి కార్తికేయ మూవీ కోసం ఛాన్స్ ఇవ్వగా అందులోనూ స్వాతి రెడ్డిని హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. ఇక కార్తికేయ మూవీ 2014 అక్టోబర్లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలా వరుసగా 2 బ్యాక్ టు బ్యాక్ మూవీస్ హిట్ అవ్వడంతో మళ్ళీ నిఖిల్ కి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. దీంతో సూర్య వర్సెస్ సూర్య, శంకరాభరణం, ఎక్కడికి పోతావు చిన్నవాడ, దొంగ పోలీస్, కేశవ, కిర్రాక్ పార్టీ, అర్జున్ సరోవరం అనే మూవీస్ ని చేసిన అన్ని మూవీస్ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో మళ్ళీ తన కెరియర్ మొదటికి వచ్చింది. ఇక ఇదిలా ఉంటే ఎక్కడికి పోతావు చిన్నవాడ మూవీ చేసేటప్పుడు అందులో వన్ ఆఫ్ ద హీరోయిన్ గా చేసిన అవికా గౌర్ కి నిఖిల్ ఆ షూటింగ్ సమయంలో వల్గర్ గా మెసేజ్లు పెట్టడంతో పాటు లైంగిక వేధింపులకి గురి చేసినట్లు అవికా గౌర్ చెప్పడంతో ఈ వార్తలు మీడియాలో హల్చల్ అయ్యాయి. ఇక అలా ఆ మూవీలో 3 హీరోయిన్స్ ఉన్న మొదట్లో మెయిన్ హీరోయిన్ గా అవికా గౌర్ నే ఫిక్స్ చేయడం జరిగింది. కానీ ఈమె నిఖిల్ కి సరిగ్గా స్పందించకపోయేసరికి తన క్యారెక్టర్ కి అంతలా ప్రియారిటీ ఇవ్వకుండా మిగిలిన 2 హీరోయిన్స్ కే ప్రియారిటీ ఇవ్వడంతో తట్టుకోలేక అవికా గౌర్, రకుల్ ప్రీత్ సింగ్, సాయిధరమ్ తేజ్, రాజ్ తరుణ్, వరుణ్ తేజ్, హెబ్బా పటేల్ అని చాలా మంది ఆర్టిస్టులున్న ఒక వాట్సాప్ గ్రూప్ లో తనతో నిఖిల్ అసభ్యకరంగా పెట్టిన మెసేజ్ల స్క్రీన్ షాట్స్ ని, వాయిస్ టెక్స్ట్ ని అవికా గౌర్ ఆ గ్రూప్ లో పోస్ట్ చేసింది. ఇక ఈ పోస్ట్ పెట్టిన కొద్ది నిమిషాల్లోనే అవికా గౌర్ ని ఆ గ్రూప్ నుండి ఎగ్జిట్ చేశారని అవికా గౌర్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మీడియాలోనూ ఇదే విషయాన్ని చెబుతూ బాధపడింది. ఇక ఈ విషయంలో స్వాతి రెడ్డి నిఖిల్ కి సపోర్ట్ చేస్తూ తనకి నిఖిల్ ఎలాంటి వాడనేది బాగా తెలుసని, ఊరికే తనపై నిందలు వేస్తే ఎవరు నమ్మరని నిఖిల్ కి సపోర్ట్ చేయడంతో జనాలతో పాటు మీడియా కూడా వీరిద్దరికీ అండర్స్టాండింగ్ ఉందని, త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. కానీ సినిమా ఇండస్ట్రీ వారితో పెళ్లి చేస్తే ఆ బంధం చాలా రోజులు నిలవదని స్వాతి తల్లిదండ్రులు వికాస్ అనే పైలట్ తో 2018లో ఆమెకు పెళ్లి జరిపించారు. దీంతో వీరి రిలేషన్ కి అక్కడికే ఫుల్ స్టాప్ పడిందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఆ మధ్యలో నిఖిల్ ఒక పార్టీలో పల్లవి వర్మ అనే డాక్టర్ ని కలవగా వీరిద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా స్నేహంగా మారి ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఇక అదే సమయంలో వరుస ఫ్లాపులతో నిఖిల్ కెరియర్ డౌన్ అవుతూ వచ్చింది. అంతేకాకుండా అప్పుడే లాక్డౌన్ రావడంతో కాస్త బ్రేక్ తీసుకొని మంచి సబ్జెక్ట్స్ తో ఫామ్ లోకి రావాలనుకున్నాడు. ఇక అలా తనకి మంచి బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్ చందు మొండేటితో కార్తికేయ 2 మూవీని ప్లాన్ చేశాడు. అలా ఒకవైపు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంటే మరోవైపు అప్పటికే 35 ఏళ్లున్న నిఖిల్ కి తన తల్లిదండ్రులు పెళ్లి చేయాలని డిసైడ్ అయి డాక్టర్ పల్లవి వర్మని 2020 మే 14న లాక్డౌన్ లో సింపుల్ గా పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక లాక్డౌన్ తర్వాత కార్తికేయ 2 మూవీతో తన ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేశాడు.
చేశాడు. అలా ఇందులో అనుపమ పరమేశ్వరన్ని హీరోయిన్గా సెలెక్ట్ చేశారు. ఇక ఈ మూవీ 2023లో రిలీజ్ అయి పాన్ ఇండియా స్థాయిలో నిఖిల్కి మంచి గుర్తింపు రావడంతో నిఖిల్ స్టార్ హీరోగా ఎదుగుతాడని ఇండస్ట్రీలోని వారందరూ అనుకున్నారు. కానీ ఆ మూవీ సక్సెస్తో నిఖిల్కి యాటిట్యూడ్ పెరిగి సినిమా సైన్ చేసే ముందు ఒక అమౌంట్ని మాట్లాడుకుంటే షూటింగ్ సగం పూర్తయ్యాక ఎక్కువ అమౌంట్ని డిమాండ్ చేయడం, ఇవ్వకపోతే షూటింగ్ స్పాట్కి వెళ్ళకపోవడం లాంటివి చేస్తుండేవాడు. అలా 18 పేజెస్ మూవీ డైరెక్టర్ ప్రొడ్యూసర్ నిఖిల్ టార్చర్ వల్లే ఆ మూవీపై దృష్టి పెట్టి తీయలేదని, అందుకే ఆ మూవీ ఫ్లాప్ అయిందని ఒక ఇంటర్వ్యూలో బాధపడుతూ చెప్పుకొచ్చారు. ఇక ఈ నెగిటివ్ టాక్తో నిఖిల్తో పనిచేయడానికి అందరూ వెనకడుగు వేయడం మొదలెట్టారు. అలా ఇప్పుడు తాను ఇండియన్ హౌస్, స్వయంభూ అనే మూవీస్ చేస్తూ బిజీగా ఉంటున్నాడని చెప్పొచ్చు. ఇక నిఖిల్ పల్లవి గారి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అబ్బాయి కూడా జన్మించాడు. ఇదిలా ఉంటే లావణ్య మస్తాన్ సాయిపై కంప్లైంట్ ఇవ్వడంతో అతను సెలబ్రిటీలు మరియు విఐపీల ప్రైవేట్ వీడియోలు తన దగ్గర ఉన్నాయని, అందులో నిఖిల్ వీడియో కూడా ఉందని చెప్పడంతో అన్ని చోట్ల ఈ వార్తలు హల్చలయ్యాయి. ఇక ఈ విషయంపై స్పందించిన నిఖిల్ తన ఫోన్ ఏమీ హ్యాక్ కాలేదని, సోషల్ మీడియాలో లావణ్యతో ఉన్న ఫోటోలు ఒక పార్టీలో దిగినవని, ఆమెకి తనకి ఎలాంటి సంబంధం లేదని, ఆమెను ఒకసారి తన సినిమా సక్సెస్ పార్టీలో రాజ్ తరుణ్తో కలిశాడని, అంతేగాని తనకి ఆమెకి సంబంధం కల్పించి తప్పుడు ప్రచారాలు చేయొద్దని, తనపై వచ్చిన రూమర్స్ పై త్వరలోనే క్లారిటీ ఇస్తానని నిఖిల్ చెప్పుకొచ్చాడు. మీరు ఈ ఇష్యూపై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.